ప్రాధాన్యత ఏమిటి అని మనం గమనించినప్పుడు, ఇసుక అనేది మన టైడల్ వేవ్స్ అంటే పెద్ద తుఫాన్లు కానీ పెద్ద పెద్ద అలలు కానీ వచ్చినప్పుడు అదొక బఫర్లా, అంటే షాక్ నుంచి కాపాడటానికి ఇసుక అనేది ఉపయోగంగా ఉంటుంది. అట్లాగే ఇది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయటంలో, అంటే ఇప్పుడు ఇసుకలో కొన్ని పీతలు, నత్తలు ఇట్లాంటివన్నీ జీవులు క్రస్టేషియన్ జీవులు అంటారు, అవి బతకటానికి, తర్వాత సముద్ర జీవులు ఉండటానికి, అట్లాగే అనేక రకాలుగా ఫ్లడ్స్ కంట్రోల్ చేయడానికి ఈ ఇసుక అనేది ఉపయోగపడుతుంది. ఇంకా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, టూరిజం, బీచ్ అట్రాక్షన్స్ ఇక అవన్నీ మామూలుగానే ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇసుక అనేది కేవలం మన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కాకుండా ప్రకృతిలో అవసరము, ప్రకృతికి అవసరము. కాబట్టి ఇసుకని అక్రమ రవాణా కాకుండా అక్రమ తవ్వకాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకున్న. అనేక స్టడీసు, అనేక సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నది ఏంటంటే, ఇసుక ఇల్లీగల్గా తీసివేయటం వల్ల ఫ్లోరా అండ్ ఫౌనా అంటే కొన్ని జంతువులు చనిపోతున్నాయి అని చెప్పి చాలా స్టడీస్ ఉండటం జరిగింది. కాబట్టి ఇసుక ప్రాధాన్యతని మనం కేవలం ఒక నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి విషయం కాకుండా ప్రకృతికి సంబంధించిన విషయంగా దాన్ని చూడటం అనేది చేసుకోవాలి. ఇకపోతే నెక్స్ట్ విషయం ఏంటంటే, ఇప్పుడు ఇసుకని అక్రమ రవాణా జరుగుతుందా లేదా? ఇప్పుడు అక్రమ రవాణా జరగటం వల్ల తప్పు అని మనం అనుకున్నాం, నష్టం జరుగుతుంది అని అనుకున్నాం. మరి అసలు ఈ దేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ అక్రమ రవాణా జరుగుతుందా లేదా అంటే, 2018లో సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేయటం జరిగింది. దాని ప్రకారం ఏ విధంగా అక్రమ రవాణా జరుగుతోంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అక్కడ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఒక లాయర్. ఆయన కొంత మెటీరియల్ని సేకరించి ఎక్కడెక్కడ ఏ విధంగా జరుగుతోంది అక్రమ రవాణా అనేది. ఈ ఇసుక అక్రమ రవాణా అనేది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు, దేశం మొత్తం విస్తరించినటువంటి సమస్య ఇది. అనేక రాష్ట్రాల్లో అనేక ప్రజా ప్రయోజనాల హైకోర్టుల్లో పడ్డాయి. ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది, అధికారులు చర్యలు తీసుకోవట్లేదు, ప్రభుత్వాలు దీని వెనకమాల ఉన్నాయి, కాబట్టి దాని మీద చర్యలు తీసుకోండి అని కోర్టులను ఆశ్రయించుతున్నారు. మీరు ఇసుక అని ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అని కొడితే గూగుల్లో అన్ని రాష్ట్రాల్లోనూ ఏ విధంగా కేసులు పడుతున్నాయి, ఏ విధంగా ఎవరైతే పర్యావరణ లేకపోతే సామాజిక వ్యక్తులు ఉంటారో, ప్రజా ప్రయోజనాల కోసం ఉండేవాళ్ళు ఉంటారో, వాళ్ళందరూ అనేక కేసులు వేయటం జరుగుతుంది. ఇప్పుడు 2018లో వేసిన దాని ప్రకారం తమిళనాడులో తిరునెల్వేలి, తూటుకూడు అండ్ కన్యాకుమారిలో 1 crore మెట్రిక్ టన్స్ ఇసుక ఇల్లీగల్గా జరిగిపోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అదొక న్యూస్ ఆర్టికల్ వచ్చిందని చెప్పి చూపించడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో గోదావరి అనేక నదులు ఉన్నాయి, వీటన్నిటిలో కూడా ఇల్లీగల్ ఇండిస్క్రిమినేట్ శాండ్ మైనింగ్ జరుగుతోంది అని చెప్పి కృష్ణా, గుంటూరు డిస్ట్రిక్ట్లో ఏ విధంగా జరుగుతుంది దాని గురించి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెంట్ సైంటిఫిక్ రీసెర్చ్ డాక్యుమెంట్ ఒకటి ఉన్నది, దాంట్లో వార్త కూడా రావడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే వాళ్ళు ఒక టేబుల్ కూడా ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రంలో ఏ ఊర్లో ఏ విధంగా చూడండి ఈ టేబుల్. ఇది 13 జిల్లాల్లోనూ ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఏ విధంగా అక్రమ రవాణా జరుగుతుందనేది ఒక టేబుల్ 2018లో ఇవ్వటం జరిగింది. సో ఈ విధంగా జనవరి 2016లో ఇది పబ్లిష్ అయింది. స్టేటస్ ఆఫ్ శాండ్ మైనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇండియా బై శంకర పిచ్చియా అని ఆయన ఈ ఆర్టికల్ పబ్లిష్ చేయడం జరిగింది. సో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్. ఇక మహారాష్ట్రకి వస్తే ఇక్కడ హయ్యెస్ట్గా అక్రమ రవాణా జరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ 1,39,706 ఇల్లీగల్ మైనింగ్ కేసులు మహారాష్ట్రలో 4 సంవత్సరాల కాలంలో పెట్టారట. 1,39,700. అదేవిధంగా
రాజ్యసభలో సబ్మిట్ చేసిన డేటా ఇది. తర్వాత కానీ వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చాలా తక్కువ జరుగుతుంది. 712 ఎఫ్ఐఆర్లు కట్టారంట. 139,000 వాహనాలు సీజ్ చేశారంట ఇల్లీగల్ మైనింగ్. 267 కోట్లు ఫైన్ వేశారు ఈ అక్రమ రవాణా గురించి. సో అదొక ఆస్పెక్ట్, అది మహారాష్ట్రకి సంబంధించి. అదేవిధంగా మధ్యప్రదేశ్కి సంబంధించి మీడియా రిపోర్ట్ల ప్రకారం 42,152 ఇల్లీగల్ మైనింగ్ కేసులు ఉన్నాయని 2009 నుంచి 2015 వరకు. ఇక ఇట్లా ప్రతిరోజు కొన్ని చోట్ల 25 నుంచి 30 లక్షల బిజినెస్ జరుగుతుందని చెప్పి ఆర్టికల్స్. అలాగే పంజాబ్ వచ్చేసరికి 5,549 క్రిమినల్ కేసులు 4 సంవత్సరాల కాలంలో ఉన్నాయని, 92 ఎఫ్ఐఆర్లు కట్టారని చెప్పి, 2,277 చలాన్లు ఇంపోజ్ చేశారని చెప్పి చెప్తున్నారు. ఈ విధంగా మీరు దాని తర్వాత అనేక ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో, ఇంకా రాజస్థాన్లో, ప్రతి రాష్ట్రంలో కూడా ఈ ఇసుక అనేది అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి, నదులు యథేచ్ఛగా నదీ పరివాహక ప్రాంతాల్లో తవ్వేస్తున్నారని చెప్పి కేసులు వేయటం జరుగుతుంది. సో సిబిఐకి దీనికి సంబంధించినటువంటి అధికారం ఉన్నది. ఎందుకంటే ఇది అవసరం. మాఫియా, ఇసుక మాఫియా అనేవాళ్ళు ఆర్మ్స్, వెపన్స్ కూడా ఉపయోగిస్తున్నారు కాబట్టి సిబిఐకి దీని మీద చర్య తీసుకునే అధికారం ఉంది ఆల్ ఇండియా లెవెల్లో అని చెప్తున్నారు. సో ఈ విధంగా అక్రమ రవాణా ఇప్పుడు జరుగుతుందా లేదా అంటే ఇవన్నీ ఉదాహరణలుగా సుప్రీంకోర్టులో అనేక ఎవిడెన్స్లు, పేపర్లు చూపిస్తూ వేశారు. 2018లో వేస్తే ఈ కేసు, ఇది 2024. ఇంతవరకు కూడా గవర్నమెంట్ ఇది తప్పు, ఇక్కడ జరగటం లేదు అని చెప్పిన కౌంటర్ దాఖలా చేయలేదు. సో కాబట్టి ఇది కరెక్ట్ అని అనుకోవాలి. అయితే ఇది ఒక్కటే ఊహించడం కాదు. ఆ తర్వాత 2023లో ఎన్జిటి తెలుసు కదా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, దీంట్లో 3 కేసులు పట్టడం జరిగింది. ఎన్జిటిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, దీంట్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు బార్డరు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఇసుక అక్రమ రవాణా గురించి మాత్రమే కేసులు వేయటం జరిగింది. ఆ కేసుల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి కోర్టు కూడా నిర్ధారణకు రావటం జరిగింది. కోర్టు కంక్లూజన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఫైన్ వేయటం 18 కోట్లు, దాంట్లోకి వద్దాం. సో ఆ విధంగా చూసినప్పుడు అంటే అక్రమ మైనింగ్ జరుగుతుందా లేదా అంటే జరుగుతుంది అంటానికి ఇది ఉదాహరణ. అంటే సాక్ష్యాలు, కోర్టు ఫైండింగ్స్ ఉన్నాయి. మీకు కోర్టు ఫైండింగ్స్ కావాలంటే చూడండి. ఇది 3 కేసులకు సంబంధించినటువంటి ఒక తీర్పు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు. OA 152 ఆఫ్ 2021, OA 53 ఆఫ్ 2022, OA 187 ఆఫ్ 2021. మార్చి 23న వీటి మీద తీర్పులు రావడం జరిగింది. సో ఆ విధంగా చూసినప్పుడు వీటిలో ఏమని ఇచ్చారు, అక్రమ రవాణాలు జరుగుతున్నాయని చెప్పే నిర్ధారణకి ఈ కోర్టు అక్రమంగా తవ్వకాలు, రవాణా అంటే ఇక్కడ రవాణా అనే పాయింట్ కాదు, తవ్వటం అంటే పర్మిషన్ ఉన్నదానికన్నా, ఉండాల్సిన దానికన్నా ఎక్కువ తవ్వటం, నదీ పర్యావరణానికి నష్టం కలిగించే విధంగా తవ్వటాలు, ఇవన్నీ చేస్తే వీటిని మనం అక్రమ మైనింగ్, పర్టికులర్గా అక్రమ శాండ్, ఇసుక మైనింగ్ అని చెప్పవచ్చు. అలా జరుగుతుందని చెప్పి ఈ కేసులో నిర్ధారణకు వచ్చిన తర్వాత 18 కోట్లు ఒక్కొక్క ఈసీకి కాంపెన్సేషన్గా, ఫైన్గా విధించడం జరిగింది మధ్యంతర ఉత్తర్వుల కింద. దాని మీద సుప్రీంకోర్టుకి కేసులు వేయటం కూడా జరిగింది. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. అయితే అది ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతుందా అంటే కాదు, దేశమంతా జరుగుతోంది. మరి దేశమంతా జరుగుతోందని నేను చెప్పట్లేదు, ఎవరు చెప్తున్నారు? ఎన్జిటి చెప్తుంది. ఎన్జిటి ఇదే తీర్పులో ఏమన్నదంటే చూడండి ఏమందో. టైమ్ అండ్ అగైన్ cutting across states, it is noted by this tribunal that the provisions of B2 are being misused by the state agencies to undertake sand mining, quarrying to avoid the prescribed but time taking scientific studies.
కాబట్టి అంటే ఒక కటింగ్ అక్రాస్ స్టేట్స్, ఒక రాష్ట్రం అని చెప్పడం లేదు, మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, పర్యావరణాన్ని కాపాడటం కోసం పెట్టినటువంటి ఎన్జిటి ఏమంటుంది, మేము రాష్ట్రాలన్నింటిలో కూడా రాష్ట్రాల యొక్క విభాగాలు, ప్రభుత్వ విభాగాలే కొన్ని తప్పులు చేస్తున్నాయి, వాళ్ళకి అప్పటికప్పుడు ఉండే లాభాల కోసం, అంటే షార్ట్ టైం లాభాల కోసం లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్, ఫలితాలను పట్టించుకోకుండా చేస్తున్నారు అంటారు. దానివల్ల ఏమంటుంది, ఇది ప్రభుత్వాల మీద పెట్టుకున్న విశ్వాసం కోల్పోతున్నారని చెప్తోంది. కాబట్టి జరుగుతోంది అని చెప్పడానికి ఇది ఒకటే కాదు, ఇంకా అబ్జర్వేషన్ ఉంది. చూడండి ఏమంటుంది, ఇట్ హ్యాస్ బికమ్ కామన్ ప్రాక్టీస్ ఫర్ ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. ఒక స్టేట్ కాదు, అన్ని స్టేట్లోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇది ఒక అలవాటు అయిపోయింది. ఏమని, శాండ్ మైనింగ్ ఇన్ రివర్స్ ఇన్ స్ట్రెచెస్, అంటే ఒక రూల్ చెప్తూ ఆ రూల్ని వైలేట్ చేస్తున్నారు, దీనివల్ల నష్టం జరుగుతోంది ప్రకృతికి. అంటే రూల్ని అవాయిడ్ చేయడం కోసం కొత్త మార్గాలు ఎత్తుక్కుంటున్నారు. దీనివల్ల ది డాక్ట్రైన్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, పబ్లిక్ ట్రస్ట్, ప్రజలు ప్రభుత్వాల మీద పెట్టుకున్న విశ్వాసాలు ఇవన్నీ పోతున్నాయి అని చెప్పి కూడా అబ్జర్వ్ చేశారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్రమ మైనింగ్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న విషయం. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు శాండ్ మైనింగ్ పాలసీ అని నిన్న ఒక జీవో ఇష్యూ చేశారు. కాబట్టి దానికి సంబంధించి మనం ఇప్పుడు చర్చించాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇసుక వస్తుందా లేదా, అది ఉచితమా లేదా కొంత డబ్బులు కడుతున్నామా అనే పాయింట్ కాదు. అసలు ఇసుక ఏ విధంగా ప్రకృతికి అవసరం, అక్రమ రవాణా ఎందుకు జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు, ప్రభుత్వం ఉందా బాధ్యత అనేది మనం పరిశీలించి ప్రజలు మేల్కొనాలి. ఇకపోతే అక్రమ రవాణా జరుగుతుంది అని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేయాల్సిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ అక్రమ రవాణా ఎవరు చేస్తున్నారు, అంటే రవాణానే కాదు, తవ్వకం, అక్రమ తవ్వకం ఎవరు చేస్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ సామాన్య మానవుడు అక్రమ తవ్వకాలు రవాణాలు చేయలేడు. అయితే ఇప్పుడున్న ఎస్టాబ్లిష్డ్ రికార్డు ప్రకారం జరుగుతోంది. ప్రభుత్వ సంస్థల సహాయంతో, ప్రభుత్వ సంస్థల సహకారంతో, కాంట్రాక్టర్లు, ప్రభుత్వాలు ఇది చేస్తున్నాయి తప్ప సామాన్య మానవుడు, ప్రైవేట్ వ్యక్తులు కాదు అని ఎలా చెప్తున్నారు మీరు అంటే, దానికి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ కేసు ఉదాహరణ. ఈ కేసు ఏంటంటే, 3 కేసులు ఇందాక చెప్పినట్టు వేయటం జరిగింది. 21లో ఒకటి, అంటే తమిళనాడు బార్డర్లో ఉన్నటువంటి అరానియర్ రివర్ అనేది ఒకటి. అది తమిళనాడులో ఉండి మన ఆంధ్రాకి బార్డర్గా ఉంటుంది, అక్కడ ఆంధ్రాకి కనెక్షన్ కూడా ఉంటుంది. ఆ రివర్లో అక్రమంగా మైనింగ్లు జరుగుతోందనేది 2 కేసులు. ఈ 187/2021 ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్నటువంటి 13 జిల్లాల్లో మొత్తంగా ఈ అక్రమ రవాణా జరుగుతోంది, అంటే అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి, రూల్స్ పాటించట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రభుత్వాధికారులు ఇచ్చలవిడిగా పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు కేసులు వేయటం జరిగింది. ఈ కేసుల్లో అనేక కమిటీలు కాన్స్టిట్యూట్ చేసి ఏంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వెళ్ళి పరిశీలించుకు రమ్మన్నారు. వాళ్ళు జాయింట్ కమిటీ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు పరిశీలించి కోర్టుకి రిపోర్ట్లు ఇవ్వటం జరిగింది. ఈ రిపోర్ట్లలో తెలిసింది ఏంటి అంటే, ఈ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి, కొన్ని వైలేషన్స్ చేస్తున్నారు, రూల్స్ వైలేట్ చేస్తున్నారు. అంటే శాండ్ రిప్లినిష్మెంట్ స్టడీస్ వర్ నాట్ క్యారీడ్ అవుట్ సైంటిఫికల్లీ. అంటే ఒక శాండ్ని మనం తవ్వితే మళ్ళీ తిరిగి శాండ్ ఎలా వస్తుంది, అది సాధారణ పరిస్థితికి ఎలా వస్తుంది అనేది స్టడీ చేసి కొన్నిటికి పర్మిషన్లు ఇవ్వాలి. అది టైం పడుతుందని ఇవన్నీ ఎవడు చేస్తాడని చెప్పి మనకి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్లు కూడా ఇట్లాగే ఉన్నాయి. ఆ స్టడీ ఎవడు చేస్తాడనే ఉద్దేశంతో తొందరగా దాన్ని డైవర్ట్ చేయడానికి, డీవియేట్ చేయడానికి మార్గాలు. అలాగే ఈ SCIAA పర్యావరణ చట్టం కింద ఉండేటువంటి ఈ స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ
అంటే ఒకసారి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇస్తే, ఇసుక తవ్వటానికి పర్మిషన్ ఇస్తే దాన్ని వల్ల ఎటువంటి ప్రభావం జరుగుతుంది అనేది అసెస్ చేయాలి, అంచనా కట్టాలి. దానికోసం ఒక అథారిటీ. వీళ్ళు వితౌట్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ accorded permission for engagement of machinery in gross violation of guidelines in force instead of directing the PP to seek fresh EC under B1 category. అంటే వాళ్ళు ఒక పెద్ద కంపెనీ వచ్చి ఇసుక తవ్వుతానంటే వాళ్ళు తవ్వేదని యొక్క పర్మిషన్ పెట్టుకున్న అప్లికేషన్ బట్టి, అంటే ఎంత భూమి తవ్వాలనుకుంటున్నారు, ఎక్కడ తవ్వుకోవాలనుకుంటున్నారు, దాన్ని బట్టి B1 B2 కేటగిరీలుగా ఉంటాయి. B1 కేటగిరీకి ఇవ్వాలి అంటే ప్రాజెక్ట్కి దానికి ఎక్కువ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ స్టడీ క్యారీ అవుట్ చేయాలి, ఇట్లా అనేక రకాల రూల్స్ ఉంటాయి. అవన్నీ ఎవడు పట్టించుకుంటాడు, ఎన్ని చేస్తే మనకు పర్మిషన్ రాదని అధికారులతో మేనేజ్ అయ్యి, అందుకని ఏం చెప్తుంది, ఈ SEAA అనేది ప్రభుత్వ సంస్థ. వాళ్ళు అప్లికేషన్ ఆఫ్ మైండ్ అప్లై చేయకుండా ఉన్నటువంటి గైడ్లైన్స్ని వైలేట్ చేస్తూ పర్మిషన్లు ఇస్తున్నారు. దానివల్ల నష్టం జరుగుతోంది. అంటే కొన్ని చోట్ల పబ్లిక్ కన్సల్టేషన్ జరగాలి, ప్రజలను వినాలి, వాళ్ళు ఏదైనా చెప్పుకుంటే వాళ్ళ అబ్జెక్షన్స్ని పరిశీలించాలి. అలాంటివి అవాయిడ్ చేయడానికి వీళ్ళు కొన్ని మార్గాలు అధికారులే అవలంబిస్తున్నారు. అది తప్పు అని చెప్పి జరగడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ 3 కేసులకు సంబంధించి ఈ NGT కేసు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి, దేర్ ఆర్ వైలేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కండిషన్స్ క్లియర్గా ఉన్నాయి, ఇవి ఇవ్వకూడదు. అంటే ఈ తవ్వకాల్లో మనకి ఇసుకని తవ్వే దాంట్లో 3 రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. ఒకటి మాన్యువల్ పద్ధతి, అంటే కేవలం మనుషులు తట్టలు పారలు అలాంటివి ఉపయోగించి దాన్ని ఎత్తి టిప్పర్లో పోసుకోవాలి, ఇది మాన్యువల్ పద్ధతి. రెండోది సెమీ మెకనైజ్డ్ పద్ధతి. సెమీ మెకనైజ్డ్, ఇది మీకు చూపిస్తాను చూడండి. వాట్ ఈజ్ సెమీ మెకనైజ్డ్ అంటే ఏంటి, ఇది వీళ్ళే చెప్పారు. ఎవరు చెప్పారు ఇది? ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కోసం ఉన్నది కదా, వాళ్ళే 3 రకాలైనటువంటి తవ్వకాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఒకటి మాన్యువల్, రెండోది సెమీ మెకనైజ్డ్ అంటే JCB లాంటివి ఉపయోగించవచ్చు, అట్లే విధంగా వ్యక్తులుగా కూడా కలిపి చేసుకుంటారు, కాకపోతే కొద్దిగా ఉంటుంది అనమాట. అది సెమీ మెకనైజ్డ్ అంటే మెకనైజేషన్ కొద్దిగానే ఉంటుంది, దీనికి ఎక్కువ, మాన్యువల్ ఎక్కువ. మెకనైజ్డ్ అంటే కంప్లీట్ మెకనైజ్డ్ అంటే పెద్ద JCBలు వాటిని ఉపయోగించి తవ్వుకోవచ్చు. సో అయితే శాంతం మెషిన్స్ని ఉపయోగించి తవ్వుకోవటాన్ని ఈ చట్టాలు ప్రొహిబిట్ చేయలే, కానీ చాలా రేర్ కేసుల్లో ఆ పరిస్థితులను బట్టి మాత్రమే ఇస్తారు. ఏది మెకనైజ్డ్ పద్ధతి అనేది. చాలా వరకు మాన్యువల్ పద్ధతినే అనుమతిస్తారు. వాళ్ళకి అనుమతి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లో ఎక్కడైతే ఇచ్చారో ఆ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు తవ్వాలి. కానీ ఏం జరుగుతుంది, అక్రమ మైనింగ్ అంటే తీసుకునే పర్మిషన్ ఏమో మాన్యువల్గానో సెమీ మెకనైజ్డ్గానో తీసుకుంటారు, కానీ జరిగేది ఏంటి, దాన్ని మొత్తం ఆ రూల్స్కి అగైనెస్ట్గా తవ్వేస్తారు. అది జరుగుతుంది. దీన్ని అధికారులు పట్టించుకోరు అనేది పాయింట్ ఇక్కడ. దీన్ని అధికారులు, ఎందుకంటే అధికారులకి రాష్ట్రాల ప్రభుత్వాలకి లేదా కేంద్ర ప్రభుత్వాలకి దీంట్లో ఇంట్రెస్ట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు పట్టించుకోరు అనేది ఎలిగేషన్స్. సో ఆ విధంగా చూసినప్పుడు దీంట్లో బయటపడింది ఏంటంటే ఈ 3 పద్ధతుల్లో ఉపయోగించకూడని పద్ధతులు. ఇప్పుడు రూల్స్ చెప్పాం, 2016లో సస్టైనబుల్ శాండ్ మైనింగ్ రూల్స్ అనేవి ఉన్నాయి. ఈ రూల్స్ ప్రకారం డ్రైగా ఉన్నప్పుడే, పర్టికులర్గా ఈ చర్చ అంతా ఎక్కడ దేనికి సంబంధించినటువంటి ఇసుక అంటే నదీ పరివాహక ప్రాంతాలు, బీచెస్, రివర్ బెడ్స్కు సంబంధించిన విషయాలు. అవి డ్రైగా ఉన్నప్పుడు జరగాలి, మాన్సూన్ సీజన్లో జరగకూడదు అనేది దీంట్లో ఉన్నటువంటి రూల్స్. కొన్ని రూల్స్, ఇలాంటి రూల్స్ కూడా ఉల్లంఘిస్తున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి కేసు. దీన్నే ఏమంటారంటే
ఇండిస్క్రిమినేట్ అన్సైంటిఫిక్ మైనింగ్ అనేది పాయింట్. అన్సైంటిఫిక్ అంటే దాని ఇంపాక్ట్ ఏంటో తెలియకుండా దాన్ని తవ్వి పాడేస్తే భూమి ఆ నది యొక్క దోవ నది యొక్క దారి పక్కకు మళ్ళీపోతుంది. దానివల్ల ఫ్లడ్స్ రావచ్చు, లేకపోతే నది యొక్క కోర్సు డీవియేట్ అయ్యి ఇబ్బందులు ఉంటాయి, ప్రకృతికి నష్టం. అందుకని చెప్పి అంటే ఇప్పుడు దీంట్లో ఒక కమిటీ వేసినప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి చాలా కేసులు ఇలాంటివి వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళు కమిటీ వేస్తారు. ఇంతకుముందు కూడా కమిటీ వేసినప్పుడు వాళ్ళు ఏం ఫైండింగ్స్ ఇచ్చారంటే, ఒక కేసులో అన్ని క్లియరెన్స్లు ఉన్నాయండి, అన్నీ కరెక్ట్గానే ఉంటాయి, కానీ ఎక్కడ తేడా వస్తుందంటే పర్మిషన్లన్నీ ఉన్నప్పటికీ కూడా ఆచరణలో తేడా వస్తుంది. అంటే ఎలా, సపోజు పర్మిషను 3 మీటర్లకి వాటర్ లెవెల్కి 3 మీటర్లు మాత్రమే ఇస్తారు, కానీ 35 మీటర్లు తవ్వేశారనేది ఎలిగేషన్ ఒక కేసులో. 3 మీటర్లకి పర్మిషన్ తీసుకొని 35 మీటర్లు తవ్వేస్తే అక్కడ ఏమవుతుంది? అట్లా కొన్ని హెక్టార్లు 4.19 హెక్టార్లకు పర్మిషన్ తీసుకుని 43 హెక్టార్లు తవ్వేశారనేది ఒక పాయింట్, ఒక ఎలిగేషన్. ఈ విధంగా ఆచరణలో తప్పులు జరుగుతూ ఉంటాయి. మాకు సామాన్య ప్రజలు ఎవరూ కూడా దీన్ని పట్టుకోవడానికి సాధ్యపడదు. ఎందుకంటే మాకు పర్మిషన్ ఉంది కదా, పోలీసులు అడుగుతారు, ఇదిగోండి లారీతో వేరు. అది చట్టాన్ని ఏ విధంగా ఉల్లంఘించి తవ్వుతున్నారు అనేది దాన్ని ప్రత్యేకించి స్టడీ చేసి అవన్నీ పరిశీలిస్తే కానీ మనకి అర్థం కాదు. కాబట్టి పర్మిషన్లు ఇవ్వటంలో తప్పు జరుగుతోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వీళ్ళకి ఇఫ్ సో వెదర్ దేర్ ఆర్ ఎనీ వైలేషన్స్ ఆఫ్ ది కండిషన్స్ ఇంపోజ్డ్ ఐదర్ ద ఎన్విరాన్ క్లియరెన్స్ ఆఫ్ ది అప్రూవల్స్ గ్రాంటెడ్. ఒకటి, కాంట్రాక్టర్లకు ఇచ్చినప్పుడు కాంట్రాక్టర్లు దానికి కట్టుబడి ఉంటున్నారా, నిబంధనలకి ఉల్లంఘిస్తున్నారా అనేది ఒకటి. అసలు ఇచ్చిన పర్మిషన్లు రూల్స్కి పర్మిషన్కి లోబడి ఇచ్చారా, రూల్స్ ఉల్లంఘించి ఇచ్చారా, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఎన్జిటి ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ఇది తప్పు జరుగుతోందని. యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ మెమోరాండం ఉన్నది ఒకటి, దాని ప్రకారం ఏంటంటే అసలు ఇసుక తవ్వటం అనేది కేవలం గవర్నమెంట్ ఏజెన్సీస్కి, గవర్నమెంట్ సంస్థలకే పర్మిషన్ ఇవ్వాలి. ఒకవేళ వాటికి పర్మిషన్ ఇవ్వటానికి అప్లికేషన్ పెట్టుకున్న ఆ సంస్థలు ఏవి ముందుకు రాకపోతే అప్పుడు ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పుడు ఆలోచించాలి అని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గవర్నమెంట్ వేసిన కౌంటర్ ఏంటంటే, ఈ కేసులో మేము సెంట్రల్ గవర్నమెంట్ని అన్ని సంస్థలని అడిగామండి, కానీ వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు, అందుకని ప్రైవేట్ వాళ్ళకి మేము ఇచ్చాము అని చెప్పి చెబుతున్నారు. ఇది సహజంగా ముందుగానే డిసైడెడ్ అయి జరిగే విషయాలు. ఎవరికైతే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నప్పుడు ఇలాంటి కారణాలే వస్తాయి. కాబట్టి దాని తర్వాత మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు అమెండ్మెంట్స్ కూడా కొన్ని తీసుకొచ్చినాయి. అంటే ముందు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే అధికారం లేకపోయినా దాన్ని అమెండ్మెంట్ తీసుకొచ్చి 21లో ఆ ప్రాంతంలో ఇవ్వటం జరిగింది. సో ఈ విధంగా చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైనా ఇసుక అక్రమంగా తవ్వబడుతుంది అంటే అది ప్రభుత్వాల ద్వారా చట్టాలు ఉల్లంఘించబడి ప్రభుత్వ సంస్థల ద్వారా జరుగుతుంది తప్పు. కాబట్టి ప్రైవేట్ వ్యక్తులు చేసేది కాదు అని మనం అర్థం చేసుకోవాలి. అయితే అది ఎట్లా మీరు చెప్పారంటే, ఇప్పుడు మీకు చదివి వినిపించినటువంటి కొన్ని ఫైండింగ్స్, ఇవి కోర్టు ఇచ్చినటువంటి ఫైండింగ్స్. అందుకని ఏం చేసింది కోర్టు, ఇప్పుడు ఒక టేబుల్ వేసి ఆ టేబుల్లో మొత్తం దేశంలో ఐ థింక్ ఇది రాష్ట్రంలో ఎన్ని ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు ఇచ్చారు అనేది ఒక టేబుల్ వేశారు. ఆ టేబుల్లో సీరియల్ నెంబర్ 1 నుంచి 10, సీరియల్ నెంబర్ 1 నుంచి 10 ఏవైతే ఉన్నాయో ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు అన్నీ కూడా తప్పే. అందులో ఏమిచ్చారు ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు అంటే, అవి సెమీ మెకనైజ్డ్ పద్ధతిలో ఇసుకని తవ్వుకోవడానికి పర్మిషన్లు ఇచ్చారు. ద అమెండ్మెంట్ గ్రాంటెడ్ టు ద ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇన్ సీరియల్ నెంబర్ 1 to 10 టేబుల్ 1
permitting semi-mechanized mining under B2 category and all environmental clearances under B2 category, permitting semi-mechanized sand mining 11 are declared to be illegal and set aside. ఇవన్నీ కూడా తప్పే అని చెప్పి రద్దు చేయటం జరిగింది. అది ఒకటి. రెండవది, వాటిని పని ఆపేయమన్నారు, ఇసుక తవ్వటం ఆపేయమన్నారు. ఇదంతా ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. ఇక తర్వాతది సెంట్రల్ గవర్నమెంట్కి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయమని, ఏమేమి వైలేషన్స్ ఉన్నాయి ఏంటి వాటిని పరిశీలించమని చెప్పడం జరిగింది. జాయింట్ కమిటీ ఒకటి వేస్తే ఈ 187/2021 పోయే అంటే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇసుక తవ్వకాలకు సంబంధించి అక్రమ తవ్వకాలు చెప్పడం జరిగింది. వాళ్ళు కమిటీ ఒక నిర్ణయానికి రావాలి, 3 నెలల్లో దీని మీద నిర్ణయం తీసుకోమని చెప్పారు. అట్లాగే ఎంక్వైరీ చేయమని ఆర్డర్ వేశారు. అంటే గైడ్ లైన్స్, అసలు మినిస్ట్రీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే ఉన్నాయా లేదా వైలేషన్స్ ఉన్నాయా, ఏ విధంగా ఉన్నాయి. అట్లాగే B1, B2 కేటగరైజ్ చేయడంలో తప్పులు జరుగుతున్నాయి. అంటే ఏంటి, 25 హెక్టార్ల కంటే తక్కువ ఉంటే ఒకటని, 25 హెక్టార్ల కంటే ఎక్కువ ఉన్న భూమిలో రివర్ బెడ్లో ఇసుక తవ్వటం అయితే అది B2 అని రకరకాలు ఉన్నాయి. ఇలా ఇచ్చే క్రమంలో అంటే ఆ నదుల్ని నోషనల్గా ముక్కలు చేసేసి ఇది 25 హెక్టార్ల కిందే వస్తుంది అని చెప్పి కొన్ని కండిషన్స్ని అవాయిడ్ చేయడం కోసం పర్మిషన్లు ఇస్తున్నారు. అలాంటి జరిగిన దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి జరిగింది. సో అన్ని ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ని చేయమని చెప్పారు. ఏది వెరిఫై చేయమని చెప్పారు. చట్టం ప్రకారం ఇచ్చారా, చట్టం ఉల్లంఘించి ఇచ్చారా అని. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరు ఉల్లంఘిస్తున్నారు, సామాన్యుడు ఉల్లంఘించట్లా, ప్రభుత్వాలు ప్రభుత్వ సంస్థలే ఉల్లంఘిస్తున్నాయని దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే 18 కోట్లు ఒక ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి 18 కోట్ల చొప్పున నష్టం, ఎన్విరాన్మెంట్కి నష్టం జరిగినందుకు నష్టపరిహారం అడగటం జరిగింది. ఇవన్నీ ఎన్జిటి ఇచ్చిన ఆర్డర్ మార్చిలో ఇస్తే దీని మీద సుప్రీంకోర్టులో కేసులు వేశారు. సుప్రీంకోర్టులో కేసులు ఏంటో చూడండి. సుప్రీంకోర్టు దీని మీద విన్న తర్వాత మనకి కొన్ని ఆర్డర్లు పాస్ చేయడం జరిగింది. ఈ ఆర్డర్స్లో ముఖ్యంగా చూడండి, ఇక్కడ ఏమంటాడంటే ఒక వ్యక్తి, కంటిన్యూషన్ ఆఫ్ శాండ్ మైనింగ్ ఇన్ కాంట్రావెన్షన్ ఆఫ్ ది ఇంప్యూన్ జడ్జిమెంట్. అంటే ఎన్జిటి ఇచ్చినటువంటి 18 కోట్లకు అగైనెస్ట్గా సుప్రీంకోర్టుకు వచ్చారు. అందులో రెస్పాండెంట్ అంటే ఎన్జిటిలో కేసు కంప్లైంట్ ఎవరు వేస్తారో అతను గుంటూరు అతనే. అతను చెప్పింది ఏంటంటే మీరు ఇచ్చిన జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఇంకా శాండ్ మైనింగ్ జరుగుతూనే ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఒప్పుకున్నారు, అవును కొంత జరుగుతోంది, ఇల్లీగల్ మైనింగ్ జరుగుతోంది, మెషిన్లతో తవ్వుతున్నారు, మేము కూడా కొన్ని ఉన్నాయని, కొన్ని చోట్ల జరుగుతుందని ఒప్పుకున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఊరికే చూసి చూడనట్టు ఉంటున్నారు, మాట వరుసకు వస్తున్నారు తప్ప స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోలేదనేది కంప్లైంట్ చెప్పేది. అందుకని ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏంటంటే ఇవన్నీ కూడా ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఓఏ ఆర్డర్లు, ఇప్పుడు ఈ సివిల్ అప్పీల్ నెంబరు ఇచ్చినటువంటి 4091/23 ఆర్డర్లు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఇచ్చినటువంటి శాండ్ పాలసీ జీవోలో పేర్కొన్నవే, రెఫరెన్స్లో ఉన్నాయి, నేను సృష్టించినవి కాదు, ఆ జీవోలోనే ఉన్నాయి. కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి డైరెక్షన్ ఏంటంటే, ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్, ఇమ్మీడియట్గా ప్రతి జిల్లాలోనూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ హెడ్గా ఈ ఇల్లీగల్ మైనింగ్ సంబంధించి వెరిఫై చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయండి, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అక్కడ సైట్ విజిట్స్కి వెళ్ళి అక్కడ ఏమే ఇల్లీగల్ మైనింగ్ జరగకుండా చూసుకోవాలి అని చెప్తున్నారు. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ వేసిన కమిటీల్లో ఏమైనా తప్పులున్నా ఈ ఎవరైతే ఎన్జిటిలో కంప్లైంట్ వేశారో అతను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావచ్చు అని చెప్పారు. అట్లాగే సుప్రీంకోర్టు డిస్ట్రిక్ట్ కలెక్టర్లకి ఆ కమిటీలో ఉండే ఆఫీసర్లకు చెప్పిన పాయింట్ ఏంటంటే, చాలా మీరు గవర్నమెంట్ ఆఫీసర్లుగా డిశ్చార్జ్ చేయడం కాదు మీ డ్యూటీ, డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్ ఆఫీసర్స్ ఆఫ్ దిస్ కోర్ట్, సుప్రీంకోర్టు ఆఫీసర్ లాగా మీరు పనిచేయాలి అని చెప్పడం జరిగింది.
అలాగే ఇది ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. స్టేట్ గవర్నమెంట్ అనేది ఒక గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజం, చూడండి, గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజం ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలి. స్పెషల్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. దేనికి? సిటిజన్స్ కెన్ లాడ్జ్ కంప్లైంట్స్ రిగార్డింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇల్లీగల్ మైనింగ్. ఒక రకమైనటువంటి ఇల్లీగల్ మైనింగ్ కాదు, అన్ని రకాల అక్రమ ఇల్లీగల్ తవ్వకాల గురించి పౌరులు కంప్లైంట్ ఇవ్వటానికి ఏం చేయాలి? ఒక ఐడి, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వాలి అని చెప్పి అలాగ ఇమీడియట్గా దాన్ని కన్సర్న్ కమిటీకి అలాంటి కంప్లైంట్ వస్తే ఫార్వర్డ్ చేయాలని చెప్పి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే వైడ్ పబ్లిసిటీ షల్ బి గివెన్ బై ద స్టేట్ టు ద అవైలబిలిటీ ఆఫ్ గ్రీవియన్స్. నువ్వు ఏర్పాటు చేయటమే కాదు, గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజం ఏర్పాటు చేసి దానికి పబ్లిసిటీ ఇవ్వాలి, ఐడియాలు చెప్పాలి, వాటిని అన్ని లోకల్ టెలివిజన్ న్యూస్ పేపర్లో వేయాలని చెప్పారు. ఉచిత పాలసీ పథకం అనేది న్యూస్ పేపర్లో వచ్చింది, కానీ సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఈ టోల్ ఫ్రీ నంబర్ కానీ ఈమెయిల్ ఐడీలు కానీ నాకు ఏ పేపర్లోనూ కనపడలేదు. మీకు ఏమన్నా కనపడితే చూడండి. సో ఇది ఇలాంటివన్నీ వేసి ఆ ఫిర్యాదుదారుడికి కూడా 3 రోజుల్లో చెప్పాలని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్లు ఏం చెప్పారో తెలుసా? అఫీషియల్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ మేక్ పీరియాడికల్ విజిట్స్ వితౌట్ నోటీస్ టు ఎనీ ఆఫ్ ది స్టేట్ అఫీషియల్స్. మళ్ళీ ప్రభుత్వానికి మీరు నోటీస్ ఇచ్చి మేము వస్తున్నామని చెప్పి వెళ్ళొద్దు. మీరు వెళ్ళేటప్పటికి అంతా క్లియర్ చేసేస్తారు. కాబట్టి మీరు వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా మీరు వెళ్ళండి అని చెప్పారు. అంటే గవర్నమెంట్ల మీద, ప్రభుత్వాల మీద, కోర్టులకి ఎంత అపనమ్మకం ఉందో మనం అర్థం చేసుకోవాలి. సో ఎన్జిటి ఇచ్చిన డైరెక్షన్స్ కానీ, సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ కానీ ఇసుక తవ్వకాల్లో ఉల్లంఘనలు జరిగితే చాలా సీరియస్గా తీసుకుంటాము, కంటెంప్ట్గా తీసుకుంటాము అని చెప్పి కూడా డైరెక్షన్ ఇవ్వటం జరిగింది. సో దీన్ని బట్టి మనకు ఏం అర్థం అవుతుందంటే, ఇసుక అనేది అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రభుత్వాల్లో అక్రమ రవాణా జరుగుతోంది. అక్రమ రవాణా కదా, అక్రమ త్రవ్వకాలు, అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఒక ప్రభుత్వం, ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాలంటే ఒకళ్ళ గురించి, ఒక టైం గురించి మాట్లాడితే సరిపోదు, 2 చెప్పాలి. కాబట్టి మీరు చూస్తే 2014, 2019 మధ్య ఉన్నటువంటి ఇసుక అక్రమ రవాణాల గురించే 2018లో ఒక పిఐఎల్ పడిందని చెప్పాను మీకు. కాబట్టి అది అప్పుడున్నటువంటి గవర్నమెంట్, అప్పుడు కూడా ఫ్రీ శాండ్ పాలసీ ఉంది, 2016 ఫ్రీ శాండ్ పాలసీ ఉంది. ఆ ఫ్రీ శాండ్ పాలసీ ఉండగా ఇన్ని అక్రమాలు జరిగినాయి అని చెప్పి 2018లో వేసినటువంటి బిల్లు. మరి మన నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది కదా, ఈ నెక్స్ట్ గవర్నమెంట్ 2019 నుంచి మారింది కదా. వీళ్ళు ఏం చేశారు అంటే, వీళ్ళు ఇప్పటి వరకు 2018 వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంలో కౌంటర్ అయ్యేలా, కనీసం ఇప్పుడు పాత గవర్నమెంట్ల టైంలో కదా తప్పు జరిగింది, మనం వెయ్యాలని అనుకోవాలి. ఎందుకంటే వీళ్ళ గవర్నమెంట్లో కూడా అయ్యే తప్పులు జరుగుతాయి. కాబట్టి వీళ్ళు సైలెంట్గా ఉన్నారు 5 సంవత్సరాలు. కాబట్టి మనకి ఇప్పుడు అర్థమయ్యేది ఏంటి? ఇప్పుడు ఎన్జిటీలో వేసిన కేసులన్నీ రెండో గవర్నమెంట్లో, అంటే 19 నుంచి 24 మధ్య జరుగుతున్న గవర్నమెంట్లో జరిగినటువంటి విషయాలు. కాబట్టి రాష్ట్రాలు ఏమైనా, ప్రభుత్వాలు ఏమైనా, పార్టీలు ఏమైనా సహజ వనరులు యథేచ్ఛగా ఉల్లంఘించబడుతున్నారు, తవ్వేస్తున్నారు, అమ్మేసుకుంటున్నారు. ప్రజలకు నష్టం, నెక్స్ట్ జనరేషన్కి నష్టం, మానవ జాతికి నష్టం. ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఇలా తవ్వుతున్నారని చెప్పి సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ కేసుల్లో అనేక సార్లు అబ్జర్వేషన్ చేయటం జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను ప్రజలకి ఈ వీడియో ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, కేవలం మనకి ఇసుకొచ్చిందా లేదా, ఇల్లు కట్టుకుంటున్నామా లేదా అనేది కాదు. ఇకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వచ్చినటువంటి ఈ ఇసుక దాంట్లో ఉన్నటువంటి విషయాలేంటి, ఇది కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం సుప్రీంకోర్టు డైరెక్షన్ని చూపించాం మీకు. ఏంటి సుప్రీంకోర్టు డైరెక్షను? అక్రమ రవాణా, అక్రమ తవ్వకాలకు సంబంధించి ఒక పాలసీ, ఒక స్టేట్ లెవెల్ టోల్ ఫ్రీ నెంబరు, జిల్లా లెవెల్ టోల్ ఫ్రీ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, కంప్లైంట్ చేయడానికి అవకాశం ఇవ్వాలి, అది 3 రోజుల్లో రెస్పాండెంట్కి ఇవ్వాలి, అన్నిటికీ పబ్లిసిటీ చేయాలని చెప్పారు.
మరి ఈ జీవో తీసుకొచ్చి నిన్న 8/7/43 తీసుకొచ్చారు. దీంట్లో ఏమైనా ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారా? ఈమెయిల్ ఐడి ఇచ్చారా? ఇవ్వలేదు. కానీ ఇవ్వాలి అని చెప్పి రాశారు. అంటే అది సుప్రీంకోర్టు డైరెక్షన్ కాబట్టి ఇవ్వాలి అని రాశారు తప్ప ఇవ్వలేదు. ఇవ్వాల్సిన డ్యూటీ ఎవరిది? గవర్నమెంట్దే కదా, పబ్లిసిటీ ఇవ్వాలి. మరి ఏర్పాటు చేయాలని చెప్పి వదిలేస్తే ఎలా? ఇది ఎందుకు అసలు ఈ జీవో తెచ్చారని చెప్తున్నారు? కన్జ్యూమర్కి అఫోర్డబుల్ రేట్స్లో అవైలబుల్గా ఇసుకను ఉంచాలి. అట్లాగే శాండ్ ఆపరేషన్ అంటే ఇసుకకు సంబంధించినవన్నీ పారదర్శకంగా, ట్రాన్స్పరెన్సీ అండ్ విజిబిలిటీ ప్రతిదీ మనకు తెలియాలి ప్రజలకి. ప్రివెన్షన్ ఆఫ్ ఎనీ స్కోప్ ఫర్ ఇల్లీగల్ శాండ్ ఎక్స్కవేషన్, ట్రాన్స్పోర్టేషన్ త్రూ అన్ ఎఫెక్టివ్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ మెకానిజం. ఏది అసలు? ఒక ఈమెయిల్ ఇవ్వలేదు, టోల్ ఫ్రీ ఇవ్వలేదు. అట్లాగే ప్రకృతికి సంబంధించినటువంటి అన్నీ కూడా సుప్రీంకోర్టు ఈ ఎన్జిటి ఇచ్చినవన్నీ మేము అమలు చేస్తాము అన్నారు. సరే, కంప్లైంట్ మెకానిజం ఇవ్వకపోయినా ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు ప్రభుత్వం, కొత్తగా వచ్చిన ప్రభుత్వం చేస్తే అది ఆహ్వానించదగింది. ఆచరణ ఎలా ఉంటుందో కూడా చూడండి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇసుక అవైలబిలిటీ కాదు, ఇసుక అవైలబిలిటీతో పాటు ఇసుక అవైలబిలిటీ ఉంటే పని దొరుకుద్ది, ఇళ్ళు నిర్మాణం, కన్స్ట్రక్షన్, ఇండస్ట్రీస్ అవన్నీ ఉంటాయి. వెరీ గుడ్. దాంతో పాటు ఈ అక్రమ తవ్వకాలు ఇది ఇంపార్టెంట్. సో ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ జిల్లా లెవెల్లో కలెక్టర్ దగ్గర నుంచి ఇవన్నీ ఉంటారు. ఇవన్నీ మీకు మిగతా టీవీలు చెప్తున్నాయి, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే ఈ జీవోలో ఒకటి ఇసుక తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అనేది, అట్లాగే రేట్ ఎందుకు తీసుకుంటారు, ఒకళ్ళు ఫ్రీ అని ఒకళ్ళు ఫ్రీ కాదని చెప్తున్నారు. ఇక్కడ స్టాక్ ఇన్ఛార్జ్ అనేది ఎవరు, స్టాక్ యార్డ్ ఇన్ఛార్జ్ అనేది ఎవరు అనేది ఒకసారి మీరు చూడండి. ఇక్కడ స్టాక్ యార్డ్ అంటే రీచ్లు ఉంటాయి కదా, ఇసుక రీచ్లు, వాటిని స్టాక్ యార్డ్ అంటారు. ఈ స్టాక్ యార్డులకు సంబంధించి ఒకళ్ళు ఇన్ఛార్జ్ ఉంటారు. అంటే అక్కడ ఇసుక, వాటికి తవ్వకాలు, ఆపరేషన్లు మొత్తానికి ఇన్ఛార్జ్ ఎవరంటే విఆర్ఓ కానీ విఆర్ఏ కానీ గ్రామ వార్డు వాళ్ళు ఉంటారు. వీళ్ళు మొత్తం అక్కడ యాక్టివిటీ స్మూత్గా జరగటానికి వీళ్ళే రెస్పాన్సిబుల్ పర్సన్స్, స్మూత్ ఫంక్షనింగ్ అని చెప్తున్నారు. సో అది ఎవరు రెస్పాన్సిబుల్ అని మనం తెలుసుకోవడానికి. నెక్స్ట్ విషయం వస్తే రేట్ ఎలా ఫిక్స్ చేస్తారు, ఎందుకు ఫిక్స్ చేస్తారు? ఇక్కడ ఉచితం అంటే అర్థం ఏంటంటే గవర్నమెంట్ తీసుకోదు అంతే, అసలంటూ కాస్ట్ ఉంటుంది. ఆ కాస్ట్లో నో రెవెన్యూ షేర్ టు ది గవర్నమెంట్, ప్రభుత్వం తీసుకోదు కాబట్టి ఫ్రీ అంటున్నారు తప్ప మిగతా కాస్ట్ మామూలే. కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే ఏంటి? సీనరేజెన్స్, ఎక్స్పెండిచర్ ఫర్ యాక్ట్స్, తవ్వినందుకు, లోడ్ చేసినందుకు, ట్రాన్స్పోర్ట్ చేసినందుకు, ర్యాంప్ మెయింటైన్ చేసినందుకు, ఇంకా అడ్మినిస్ట్రేటివ్, అట్లాగే సీనరేజీ ఇలాంటివన్నీ ఉంటే వాటికి సంబంధించి డబ్బులు ఫిక్స్ చేస్తారు. అది ఎవరు ఫిక్స్ చేస్తారు? ఒక్కొక్క రేటుకి, ఒక్కొక్క దానికి ఇప్పుడు టీవీల్లో వస్తున్నాయి, ఒక చోట 1300 అని, ఒక చోట 675 అని. ఇవన్నీ ఎట్లా ఫిక్స్ చేస్తారంటే ఆ అధికారం కమిటీకి ఇచ్చారు. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఉంది కదా, ఆ కమిటీ వాళ్ళు అంటే కలెక్టర్ హెడ్ ఉంటాడు కదా, అతనే ఈ విషయాలు అక్కడ ఉన్నటువంటి లోకల్ కండిషన్స్ని బేస్ చేసుకుని ఆపరేషన్ కాస్ట్ కింద కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ అంటారు, దాన్ని బేస్ చేసుకుని ఈ ఫిక్స్ చేయటం జరుగుతుంది. ఈ విధంగా చూసినప్పుడు రేట్లు ఎందుకు, ఎలా ఫిక్స్ చేస్తారనేది ఇది నిర్ణయం స్వేచ్ఛ ఎవరికి ఇచ్చారు? డిఎల్ఎస్సీలకి ఇవ్వటం జరిగింది. ఈ రేట్లు అటు ఇటు మార్చుకోవచ్చు. ఇకపోతే దీన్ని సేల్స్ డిస్పాచ్ అంటే మనకి ఎంత ఉంది, వివరాలు ఎక్కడ దొరుకుతాయి అంటే మైన్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఉంటుంది, మైన్స్ ఏపీ గవర్నమెంట్ జీఓవి www.mines.ap.government. దీంట్లో దీనికి ఏ రోజుకు ఆ రోజుకు సంబంధించి ఇసుక ఎంత ఉంది ఏంటి అనేది దొరుకుతుంది. అట్లాగే కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా అక్కడ పోయి తీసుకోవచ్చు. సరే, మిగతా విషయాలన్నీ మీకు టీవీల్లో, జనరల్ టీవీల్లో వస్తున్నాయి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన ఎవరు కవర్ చేయని కొన్ని విషయాలు మాత్రమే మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక ఎంత ఇసుక అంటే 20 టన్నులు అనేది చెప్పారు.
దీన్ని అవసరాన్ని బట్టి మార్చచ్చు. ఈ పాలసీ కూడా తాత్కాలికమైన పాలసీ. 2024 పాలసీ అనేది ఇంకా ఫ్రేమ్ చేయలేదు, ఇది టెంపరీ పాలసీ. అంతకుముందు 2016లో ఒక పాలసీ ఉంది, ఫ్రీ శాండ్ పాలసీ. దాన్ని 2019లో మార్చారు, దాన్ని మళ్ళీ 2021లో అప్గ్రేడ్ చేశారు. అవన్నీ రద్దు అయిపోయి ఇది తాత్కాలికం, 24ది పర్మనెంట్ది తర్వాత వస్తుంది. సో ఇక్కడ చూడండి, కంప్లైంట్ రిడ్రెసల్ మెకానిజం. ఇందాక నేను చెప్పినట్టు డిఎల్ఎస్సి షాల్ సెటప్ ఏ కంప్లైంట్ రిడ్రెసల్ మెకానిజం. సుప్రీంకోర్టు చెప్పింది గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజం ఏర్పాటు చేయమని. దాని గురించి ఈ జీవోలో ఒక మాట కూడా చెప్పాల. ఇది కోర్టు ధిక్కారమే. 15వ తారీఖు మళ్ళీ ఈ కేసు వస్తుంది సుప్రీంకోర్టు. అప్పుడు వీళ్ళకి ఇబ్బంది పడతారు. ఈలోగా ఏమన్నా తయారు చేస్తారేమో మనకు తెలియదు. సో ఇక్కడ డిఎల్ఎస్సి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు అవన్నీ చేసుకోమని చెప్పారు. ఎవరైనా ఎన్జిఓలు కానీ సిటిజన్స్ కానీ కంప్లైంట్ ఇవ్వడానికి. అట్లాగే స్టేట్ వైడ్ టోల్ ఫ్రీ నెంబరు, ఈమెయిల్ ఐడీలు షల్ బి ఎస్టాబ్లిష్డ్. మీరు ఎస్టాబ్లిష్ చేసి ఆల్రెడీ ఇందులో ప్రచారం చేయాలా. ఎస్టాబ్లిష్ చేయాలని చెప్తూ చేయకుండా ఉంటే సో సెల్ నెంబర్లు అవి ఇవ్వాలని చెప్పారు. కాబట్టి ఇందులో అఫెన్సెస్, పెనాల్టీలు అంటే అక్రమ రవాణా చేసే వాహనాలు, ఏ వాహనం ఎంత, ఎన్నిసార్లు, ఒకసారి 2 సార్లు ఇవి చేయడం జరిగింది. సో ఈ విధంగా చూసినప్పుడు మేజర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇసుక అనేది ఒక ప్రధానమైనటువంటి భూమికి సంబంధించిన, ప్రకృతికి సంబంధించిన ఒక సహజ వనరు. అది దేశవ్యాప్తంగా కూడా మిస్యూజ్ అవుతోంది. అది కూడా ప్రజలు చేసేది కాదు, ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు, రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఇది. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులమైన మన మీదే ఉంది. 51 AG ఉంది కదా, ఆదేశిక ప్రాథమిక విధుల్లో ఒక భాగం. రాష్ట్రాలకి, ప్రభుత్వాలకి బాధ్యత ఉంది, పౌరులకి బాధ్యత ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎట్లయితే గవర్నమెంట్ కలెక్టరు, జాయింట్ కలెక్టరు, పోలీసులు వీళ్ళందరితో కమిటీ చేశారు, ఈ రీచ్ స్థాయిల్లో ప్రజలు కూడా సివిల్ సొసైటీ కమిటీలు ఏర్పాటు చేసుకుని అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, పక్షాలు కలిపి చెక్, ఒక సివిల్ సొసైటీ నుంచి మీరు అసలు ఇది ఏ విధంగా జరుగుతోంది, అక్రమంగా జరుగుతోందా. ఇప్పుడు నార్మల్గా 6 to 6 మాత్రమే ఇసుక తవ్వకాలు జరగాలి, కానీ తెల్లవారులు, అర్ధరాత్రులు కూడా ఇసుక తవ్వకాలు కొన్ని చోట్ల జరిగాయని కంప్లైంట్లు. వాటిని గురించి కూడా పట్టించుకోవాలి. ఇది జరుగుతున్నాయా లేదో చూసుకోవాలి. మనకేం సంబంధం ఏముంది, వాళ్ళది ఎవరిదో పోతుందిలే అని కాకుండా లోతుగా స్టడీ చేసి, పర్మిట్లు ఉన్నా కూడా ఆ పర్మిట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదు, ఇలాంటి పరిశీలన చేయాలంటే ప్రజలు స్వచ్ఛందంగా కొన్ని సంస్థలు ఏర్పాటు చేసుకోవాలి. అట్లాగే కమిటీలు ఏర్పాటు చేసుకుని చూడాలి. ఇప్పుడు ఏదైనా ఇక్కడ అఫెన్స్ అండ్ పెనాల్టీస్ అన్నారు. తప్పులు చేస్తే ట్రాక్టర్కి ₹1,00,000 దాకా, లారీకి ఇట్లా దాన్ని బట్టి ఎంతెంత ఫైన్ వేయచ్చు, లారీలు సీజ్ చేయొచ్చు ఉన్నాయి కదా, అది చెప్పారు. దాని మీద అధికారులు వాళ్ళు అట్లా చేస్తే అప్పీల్కి, రివిజన్స్కి, కలెక్టర్కి, అలాగే గవర్నమెంట్కి వెళ్ళటానికి మార్గం కూడా ఈ జీవోలో ఇవ్వటం జరిగింది. పబ్లిసిటీ చేయాలని చెప్పి ఎంత స్టాక్ ఉంది ఏంటని ఇవన్నీ చెప్పటం జరిగింది. సో ఇది ఈ జీవోలో ఉన్నటువంటి పరిస్థితి. అల్టిమేట్గా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన ఇసుక సంబంధించి దాన్ని కాపాడుకోవటం ఎలాగా, మినిమంగానే దాన్ని యూజ్ చేసుకోవాలి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్కి మాత్రమే ఉపయోగించుకోవాలి తప్ప దాన్ని తిరిగి అమ్ముకోవటానికి వీల్లేదు, తిరిగి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీల్లేదు. ఇలాంటివన్నీ ఇందులోనే ఇచ్చారు. అది ఎవరు కూడా సాధారణమైన ప్రజలు చేసే పరిస్థితి కాదు. కేవలం రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థల అధికారులతో ఉన్నటువంటి కాంట్రాక్టర్. అయితే ఇక్కడ లాస్ట్గా ఇంకొక పాయింట్ ఏంటంటే, కొన్ని వ్యక్తిగత పట్టాదారు భూముల్లో, వ్యవసాయ భూముల్లో కొంత ఇసుక పేరుకుపోద్ది. అలాంటప్పుడు అది కమర్షియల్ యాక్టివిటీ కింద రాదు. దాన్ని కలెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి కమిటీలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని తవ్వుకుని ఆ ఇసుకను తీసేసుకుని మళ్ళీ వాటిని భూముల్ని, వ్యవసాయ భూముల్ని సాగు చేసుకోవడానికి పట్టా భూముల్లో కానీ, వ్యవసాయ భూముల్లో కానీ అది ఆ వ్యక్తికి ఉన్నటువంటి హక్కు. కాకపోతే పర్మిషన్ తీసుకుని చేసుకోవాలి.